అమెరికా అధ్యక్షుడు ఒక కొత్త యుద్ధానికైతే తెరదీశాడేమో అన్నట్టుగానే అనిపిస్తుంది. విషయం ఏంటంటే, ఇక్కడ సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటిదాకా వేసినటువంటి ఈ పన్నులేవైతే ఉన్నాయో, ఈ సుంకాలేవైతే ఉన్నాయో, అవి చెల్లవు అని చెప్పి ఒక తీర్పునైతే వెల్లడించింది. ఆ తీర్పు వచ్చినటువంటి కొద్ది గంటల్లోనే ఇమ్మీడియేట్‌గా ట్రంప్ మాత్రం అద్భుతమైనటువంటి ప్లాన్ యేసుకొని కూర్చున్నాడు. బిజినెస్ పర్సన్ కదా! అస్సలు వదిలిపెట్టడు. వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఏం చేశాడు? వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ట్రేడ్ యాక్ట్ 1974 ప్రకారం అందులో సెక్షన్ 122ను ఉపయోగించుకొని ప్రతి ఒక్క దేశం మీద 10% పన్నులు విధిస్తానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఒకటి పాస్ చేశాడు. ఆ 10% పన్నులు కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని, ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి ముందు చెప్పాడు. అయితే ముందు 10% అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం చేశాడు. 10 కాదు తూచ్ 15% అన్నాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అయోమయ పరిస్థితిలో పడినాయి. ముఖ్యంగా బ్రిటన్ వంటి కంట్రీలు ఏంటి, వాళ్ళకి ఇప్పుడు దాకా చాలా తక్కువ ఈ పన్నులైతే ఉన్నాయి. ఇప్పుడు 15% పన్నులు పెరిగేపాటికి వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగానే తయారైంది. ఇక్కడ మన దేశం మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి? ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు దాకా మన దేశం మీద 50% పన్నులేసినోళ్ళు రీసెంట్‌గా జరిగింది కదా ఒక అద్భుతమైనటువంటి డీలు. ఆ డీల్ ద్వారా ఒక్కసారిగా 50% వల్ల 18%కి వచ్చేసినాయి పన్నులు. ఇప్పుడు అడిషనల్‌గా ఇప్పుడు 15% అనేపాటికి ఇంకో 3% తగ్గుతుంది. సో, ఇది మన దేశానికి చాలా కలిసొచ్చేటువంటి అంశం అనమాట. సో, అక్కడ వరకు పాజిటివ్‌గా ఉంది. సో, మనకి మిక్స్డ్ సంకేతాలే. సో, మన మార్కెట్‌లో కూడా కొంచెం పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఇక్కడ క్వెషన్ ఏంటంటే మన నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక క్లారిటీతో ఉన్నారు. ఏంటి? ఇప్పుడు మనం తొందరపడి ఎటువంటి స్టేట్మెంట్స్ చేయకూడదు అని. ఎందుకనంటే రీసెంట్‌గా ఒక అద్భుతమైనటువంటి డీల్ జరిగింది కదా! అమెరికాకి, మన ఇండియాకి. ఈ డీల్‌లో చాలా ఒప్పందాలు జరిగినాయి. ఈ ఒప్పందాలన్నీ ఇప్పుడు అగమ్యగోచరం అయిపోయినాయి. క్వెషన్ మార్క్ అయిపోయినాయి. రాబోయే కాలంలో ఈ ఒప్పందాల పరిస్థితి ఏంటని చెప్పి అంతా ఆలోచించుకునేటువంటి పరిస్థితికొచ్చేసింది. సో, ఇది మన ఇండియాకు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ 15%కి వచ్చిన అంటే 18-15%కి వచ్చేపాటికి మన ఇండియా మీద మంచి ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ అనుకున్నాం కదా! దీని ద్వారా మనకి ఈ ఐటీ సర్వీసెస్ గానీ, ఫార్మాసిటీ గానీ, అలాగే జ్యువెలరీ గానీ, గోల్డ్ గానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ గానీ మంచి పాజిటివ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడి వరకు క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇది ఇక్కడ 3 పాయింట్లు అంటే మనం గమనించాల్సినటువంటి 3 పాయింట్లున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ట్రంప్ ఇలా సుంకాలేది అందరికీ ఈక్వల్‌గా 15% ఏసేస్తున్నాం అని చెప్పారు కదా! దీని ద్వారా ఏం జరుగుతుంది ఫస్టు? ఆటోమేటిక్‌గా ధరలు పెరిగిపోవడం వల్ల అంటే ఈ ట్యాక్స్‌లు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్‌గా ధరలు పెరిగిపోతాయి. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ధరలు పెరిగిపోతాయో ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది? ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్‌ఫ్లేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్‌గా ఆర్థిక సంక్షోభం రావడానికి కూడా మెయిన్ కారణం అయిపోతుంది. ఇక్కడ దేశాలన్నీ ఆటోమేటిక్‌గా రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి ఏం చేస్తాయి? ప్రతీకార సుంకాలు మళ్ళీ ఏస్తాయి. ఇంతకుముందు అమెరికాకి, చైనాకి ఎలాగా నువ్వు 50% పన్నులేస్తే నేను 100% పన్నులేస్తా అని చెప్పి ఎలా అయితే ఇద్దరు ట్రేడ్ వార్ చేసుకున్నారో అలాంటి ట్రేడ్ వార్ ఇప్పుడు అది ప్రపంచం మొత్తం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సో, ఇలాంటి పరిస్థితుల్లో మన ఇండియా మీద మాత్రం చాలా మిక్స్డ్‌గా పాజిటివ్‌గా కనబడుతుంది ఈ 15% అనేది. సో, మరి మోదీకి ఇక్కడ ట్రంప్‌కి బలమైనటువంటి స్నేహం అనేది ఇంకా పెరుగుతుందా? లేదంటే ఇదేమన్నా కొత్తగా ఆర్థిక వ్యవస్థనేమన్నా దెబ్బతీసే అవకాశాలు కనబడుతున్నాయా అనేది మనకి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మీకుంది. నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.